హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతిని. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్. జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి చిలకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామి గురించి. అయితే అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది నా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చాలా ఎక్కువ మంది వీడియో చూస్తున్నారు. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో అనేది చాలామందికి వెళ్తుంది ఫ్రెండ్స్. సో నాకు మీ అందరూ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు నేనైతే వైజాగ్ నుంచి చిలకూరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి బయలుదేరాను అనమాట. అయితే మ్యారేజ్కి మరుసటి రోజు బుధవారము మా పిన్ని వాళ్ళ బాబుది కూడా మ్యారేజ్. వైజాగ్ నుంచి సోమవారం నైటే చవితి, నాగల చవితి రాకముందు బయలుదేరామన్నమాట. అలా బయలుదేరి ఫస్ట్ హైదరాబాద్లో దిగి అక్కడి నుంచి చిలకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము. చిలకూరి అనే గ్రామం. ఈ చిలకూరి అనే గ్రామం గొప్పతనం మామూలుగా లేదు. నేను విన్న తర్వాత చాలా చాలా అసలు నన్ను నేనే మైమర్చిపోయేంతగా అనిపించింది. అక్కడ చెప్పిన మాటలు కానీ అవన్నీ విని, ఇక్కడ మా హస్బెండ్ ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు చూసారా, నేను కూడా ప్రదక్షిణం చేస్తూ ఉన్నాను స్వామి చుట్టూరు. స్వామివారి దగ్గరికి లోపలికి ఫోన్లు తీసుకెళ్ళనివ్వలేదు ఫ్రెండ్స్. నేను అందుకని వీడియో అనేది మీకు అంతా చూపించలేకపోయినాను. ఒక పక్క బాగా నడి మధ్యాహ్నం టైంలో 1:30 టైంలో ప్రదక్షిణలు చేసాము. ఆ ఎండలోనే ప్రదక్షిణం అంటే లోపల చేయాలనుకున్నాము. గుడి లోపల 1:30 తర్వాత అలో లేదు, అంటే మనల్ని ప్రదక్షిణం చేయనివ్వరంట. తర్వాత సాయంత్రం 5 నుంచి చేయనిస్తారంట. మార్నింగ్ 1:30 లోపల చేయనిస్తారంట. అయితే మేము ఎటుగానే టైంలో వెళ్ళాం కాబట్టి అక్కడ శుభ్రంగా స్నానాలన్నీ చేసి స్వామివారి దర్శనానికి తొందరగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని గుడి చుట్టూతా కూడక 11 ప్రదక్షిణలు చేశాము. లోపల 108 ప్రదక్షిణలు చేస్తే 11 బయట చేస్తే సరిపోతాయంట. 108 ప్రదక్షిణలతో సమానం అంట బయట చేసే ఒక 11 ప్రదక్షిణలు. ఈ ప్రదక్షిణం ఎందుకు చేయాలి ఏంటి అనేది నేను తెలుసుకున్నది, విన్నది మీ అందరితో చెప్పుతున్నాను ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, స్వామి అసలు చిలకూరి అనే ఊరిలో ఒక గ్రామంలో ఒక భక్తుడు ఉండేవాళ్ళట. ఆ భక్తుడు ఆయన చిలకూరి నుంచి తిరుమల వరకు కూడక ప్రతి సంవత్సరం కాలినడకతో నడుచుకుంటూ తిరుమలకి వెళ్ళేవారంట. కాలినడకతో నడవలేక కొంత వయసు అయిపోయిన తర్వాత, స్వామి నా వయసు అయిపోయింది, నేను ఇక మీ తిరుమలకి కాలినడకతో రాలేను అని నమస్కరించారంట. అయితే సాష్టాదు తిరుమలలో ఉండే 7 కొండల వాడే ఆయన స్వప్నంలో కనిపించి, అయ్యా నువ్వు ఇంకా రావక్కర్లేదు, నేనే నీ భక్తిని మెచ్చి నీకోసం నేనే తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చేసాను, తిరుమల నుంచి ఇక్కడికి నేను వచ్చాను ఒక రూపంలో అని, పలాని పుట్టలో ఉన్నానని ఆయనకి స్వప్నంలో చెప్పారట. ఆ భక్తుడు గురించి గ్రామస్తులందరికీ కూడా తెలుసు కాబట్టి గ్రామస్తులందరూ ఆయన స్వప్నం గురించి వివరించిన తర్వాత అందరూ కూడా విన్నారంట. విని ఆయన మాట మేర కాదనకుండా వెళ్ళి ఆ పుట్ట ఎలికి తీసి, అంటే తవ్వి తీసి చూశారంట. అక్కడ ఆయన స్వప్నంలో వచ్చినట్టుగానే నిజంగానే స్వామివారు అక్కడ ప్రత్యక్షమై ఉన్నారట. అందరూ ఆశ్చర్యపోయి పూజలు చేసి ఆ వెంకటరమణమూర్తి విగ్రహం తీసుకొని వచ్చి చిలకూరిలో ప్రతిష్ఠించారంట. స్వామి విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత
పూజలు జరుగుతూ ఉన్నాయంట. ఒకరోజు స్వామి కోసం నీళ్లు కావాలని బోరు తవ్వడం స్టార్ట్ చేశారంట. ఎంత తవ్వినా నీళ్లు రాలేదంట. అయితే అక్కడున్న భక్తుడు ఒక ఆయన అక్కడ ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టారంట. స్వామి చుట్టూరు ప్రదక్షిణం చేస్తే స్వామి బోర్లో నీళ్లు పడతాయని ప్రదక్షిణం స్టార్ట్ చేసిన 11 ప్రదక్షిణలైన వెంటనే స్వామివారి బోర్లో నుంచి వాటరు విపరీతంగా ఆగకుండా వచ్చాయంట. ఆ భక్తుడు మాత్రం నేను ఎక్కడ ఆపేస్తే నీళ్ళు ఎక్కడ ఆగిపోతాయో, ఇదంతా స్వామి మహిమే, 11 ప్రదక్షిణలు చేస్తేనే ఎన్ని నీళ్ళు వచ్చాయంటే మళ్ళా నేను ప్రదక్షిణం చేసేది ఆగిపోతే నీళ్లు కూడా ఆగిపోతాయని భయంతో స్వామి చుట్టూరు తిరుగుతూనే ఉన్నారంట. 108 ప్రదక్షిణలు చేసేటప్పటికి నీళ్లు రావడం ఆగలేదు, కానీ నీళ్లు వస్తూ ఉన్నాయి, కానీ బోరు మాత్రం ఆగిపోయిందంట. అంటే స్వామికి 108 ప్రదక్షిణలే ప్రధానం అనేది అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా అర్థమైందంట ఫ్రెండ్స్. కాబట్టి స్వామివారి చుట్టూరు ఎవరైతే గర్భగుడిలో 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని నమస్కరించుకుంటారో వాళ్ళ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందట. ఎంతోమందికి నెరవేరిందంట. ఈసా ఎంతోమందికి రాను వాళ్ళు కూడా ఈసా వచ్చిందంట. అందుకని స్వామివారిని ఈసా బాలాజీ వెంకటేశ్వర స్వామిని, అలాగే ప్రదక్షిణల స్వామి అని ఎంతోమంది పేరు ఎవరెవరు కోరిక మేరగా వాళ్ళ కోరికలు తీరాయో ఆ విధంగా స్వామివారిని చక్కగా పిలుచుకుంటారంట ఫ్రెండ్స్. మేము మాత్రం మా శక్తి కొంది 108 ప్రదక్షిణలతో సమానం అన్నారు. బయట 11 ప్రదక్షిణలు కాబట్టి బయట నేను, మా డాక్టర్ గారు, మా శక్తానుసారము స్వామి చుట్టూరు 11 ప్రదక్షిణలు చేసాము. మేము ఫస్ట్ టైం వెళ్ళాము ఆ వెంకటరమణమూర్తి దగ్గరికి. అలా వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి ఒకటైతే బలంగా స్వామివారిని దండం పెట్టుకొని వచ్చాను, మనసులో ఉన్నది చెప్పుకొని. ఆ మనసులో ఉండేది తీరిన తర్వాత మళ్ళా మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఫ్రెండ్స్. స్వామివారి గొప్పతనము మహిమైతే అందరూ చూశారు. మరి నేను ఫస్ట్ టైం కాబట్టి నా మనసులో ఉన్నది కూడా తీరిన తర్వాత మీ అందరికీ చెప్పుకుంటాను. సో స్వామి గొప్పతనం చాలా బాగుంది కదా, వింటుంటేనే ఎంతో బాగుంది కదా. మీరు తప్పకుండా దర్శించాల్సిన టెంపుల్ చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామి. అయితే స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకా నేను కొన్ని గుళ్ళకి వెళ్ళాను, అవి కూడా మీకు చూపిస్తాను. మా పిన్ని కొడుకు పెళ్ళి కాబట్టి అక్కడి నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. పిన్ని వాళ్ళ హౌస్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా చాలా బాగుంటుంది, చాలా నీట్గా చక్కగా సర్దుకుంటుంది అనమాట. ఆమె పెళ్ళిలో ఎలా ఎంజాయ్ చేసాము. నేను ఎప్పుడు డ్యాన్స్ వేయను, నా లైఫ్లో ఇప్పటి వరకు ఎప్పుడు డ్యాన్స్ వేయలేదు. ఫస్ట్ టైం అనమాట మా పిన్ని కొడుకు పెళ్ళిలో డ్యాన్స్ వేయడం. నిజంగా నాకు అస్సలు డ్యాన్స్ రాదు ఫ్రెండ్స్. అయితే నేను వేసిన తింగర్ డ్యాన్స్ నిజం చెప్పాలంటే వచ్చి రాని డ్యాన్స్. అది కూడా ఎలా వేసాము ఏంటి, పెళ్ళిలో ఎలా ఎంజాయ్ చేసాము, తర్వాత నలుగులు ఎలా పెట్టారు, ఎదురు నడిచారు, రేట్లు వేసారు, తర్వాత ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తరంబ్రాలు పోసుకున్నది అన్ని వీడియోస్ కూడా ఒక్కొక్కటిగా మీకు అన్నీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ మా రెండవ మామయ్య, మా మామయ్య వాళ్ళ మిస్సెస్, మా అత్త, మా చెల్లి, నేను అందరం కూర్చున్నాము. ఇక్కడ నలుగు పెట్టేది చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను. సో పూర్తిగా పెట్టలేదు. ఆ వీడియో కూడా అంతా మీకు నేను షేర్ చేస్తాను. సో నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. స్వామివారి గొప్పతనం గురించి నేను తెలుసుకున్నది మీకు చెప్పాను కదా. మీలో ఎంతమందికి ఆ చిలుకూరి బాలాజీ వెంకటరమణమూర్తి గురించి, అంత గొప్ప దేవుడి గురించి ఎంత గొప్పగా మీకు తెలుసు నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.